అందరికీ గుడ్ మార్నింగ్. ఇవేంటో తెలుసా? ఊరమిరగాయలు మజ్జిగలో 3 రోజుల నాడు నానబెట్టాను. ఇప్పుడు వీటిని ఎండబెడతాను. చూసారా ఊరమిరగాయలు ఎలా ఉన్నాయో? చిక్కటి మజ్జిగలో ఉప్పేసి పచ్చిమిరపకాయలని మధ్యలోకి పిన్నీసి పెట్టి కోసి ఇలా 3 రోజులు మజ్జిగలో ఊరబెట్టి 3వ రోజు ఇలా ఎండబెట్టుకుంటే బాగా ఎండిన తర్వాత కలగాల. అప్పుడు తీసి ఒక డబ్బాలో పోసుకుంటే పప్పుచారులోకి చాలా చాలా బాగుంటాయి ఊరమిరగాయలు. ఇదిగోండి మజ్జిగలో పోసాను. చిక్కటి మజ్జిగలో ఈ ఊరమిరగాయలు అన్నమాట.